ఈ దేశం మొత్తం గురించి అసలు మాట్లాడుతుంది. ఇందాక అది వెంకటరెడ్డి గారిని నేను అడిగినా ఆయన అది మాత్రం చెప్పలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా గతంలో కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. ఇస్తుంది అది సుప్రీంకోర్టు అక్కడ ఇచ్చిందంటే ఈ రాష్ట్రానికి కూడా వర్తిస్తున్నట్టు అది. సరే, నేతి బీరకాయలో నెయ్యి వెతికినట్టుగా ఈ రాజకీయ నాయకుల్లో ఈ నిజాయితీ గురించి కానీ, ఈ బ్లాక్మెయిల్ సిస్టమ్స్ కానీ, లేదా ఈ నిఘా సిస్టమ్స్ కానీ, ఎవరు నేరస్తుడు, ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అని వెతకడం ఎంతో నేతి బీరకాయలో నెయ్యి వెతికినట్టుగా ఉంటుంది. ఇది సార్ చెప్పినట్టు రాజ్యం అంటే ప్రభుత్వం కావచ్చు, అంటే నేను అది నక్సలైట్ పదం కదండి మాట్లాడేది. రాజ్యం అంటే పరిపాలించే వాళ్ళు. రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద, లేదా సంఘ విద్రోహుల మీద ఈ నిఘా వ్యవస్థ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది వాస్తవానికి. అంటే ఒక పర్సన్స్ వెళ్ళి ఒక మఫ్టీలో ఉండి చేయడం కానీ రకరకాలు ఉంటుంది. దీంట్లో టెక్నికల్ వ్యవస్థలోకి వస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వ్యవస్థ. ఇది కూడా చెప్పినట్టు ఇది అఫీషియల్గా కేంద్ర స్థాయిలో పర్మిషన్ ఇస్తే కానీ చేయాల్సింది. మరి అది కేంద్రం ఇస్తుందా లేదా ఇంతవరకు ఇప్పుడు టోటల్గా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో దొంగని వెతుకుతుంటారంటే ముందు పెద్ద గజ దొంగ కూడా ఉంటారు ఇలా. ఎందుకంటే ఇది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వమో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ చేస్తలేదని అనడానికి అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ చెప్తాను. రెండవది, గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, నరేంద్ర మోడీతో సహా చేస్తుంది. నరేంద్ర మోడీ కూడా పెగాసన్స్ స్కామ్ అది కానీ ఆరోపణ కానీ మనం విన్నదే. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసి ఇంతవరకు దాన్ని అఫీషియల్గా ప్రకటించలేదు, వివరించలేదు. దాన్ని ఒక హిడెన్ సీక్రెట్గా ఉంచారు. అదేదన్నా వివరాలు అడిగితే సమాచార శాఖ ప్రకారం అడిగితే ఇది దేశద్రోహానికి సంబంధించిన విషయం అవుతుంది కాబట్టి ఇవ్వడం అని అంటుంటారు. సరే, అది ఎవరికి దేశద్రోహం, ఎవరికి ఉపయోగపడుతుంది వేరే విషయం. అంటే ఇక్కడ పెగాసన్స్ అనేది దేశ నాయకుడే అఫీషియల్గా వాడుకోవచ్చు అని ఒక రూల్ అయితే ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. అన్ని ప్రభుత్వాలు వాడుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాజ్యము నక్సలైట్లో లేదా ఉగ్రవాదులు పనిచేయాల్సింది ఈ రాజ్యం అంటే ఈ రాజులు కానీ పరిపాలించే పాలకులు, సీఎంలు, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ మీద కాకుండా తమ పార్టీ, తమ రాజ్యం పరిపాలిస్తున్న అంటే పొలిటికల్ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటున్నారో, ఎవరి వరకు వాళ్ళకి రేపు భవిష్యత్తులో వాళ్ళు ఎదిగి మనకి ఎక్కడ ప్రమాదం అవుతారో, లేదా ఎదుగుతున్న క్రమంలో వాళ్ళని ఎలా పడేయాలంటే సింపుల్గా మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక రకంగా వెదుగుతూ వస్తున్న క్రమంలో అతన్ని అసలు ఏం కదలికలు ఉన్నాయనే ఉద్దేశంతో చేసి ఉండవచ్చు. చేయలేదని కూడా ఎవరు చెప్పట్లేరు, చేసి ఉండకపోవచ్చు అని కూడా నేను చెప్పడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా చేస్తారు. ఏ విధంగా అయితే నయీముని ఉగ్రవాది సంస్థను నక్సలైట్లన్నీ అణిచివేయడానికి దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటే ఆ నయీం ఏం చేశాడంటే తను వ్యక్తిగతంగా ఎదుగుతూ బ్లాక్మెయిల్ చేసి సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించుకున్నారో బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలో కొందరు అధికారులు కొంతమంది చేసి ఉండవచ్చు, చేయలేదని అవకాశం లేదు. అయితే ఇప్పుడు హీరోయిన్ చేశాడు, పలాని చేశాడు, ఇవన్నీ కూడా కుకింగ్ స్టోరీస్. వాస్తవానికి ఇవేవి కూడా రేపు పొద్దున్న ఛార్జ్షీట్లో ఉండవు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే పలానా హీరోయిన్, పలానా నాయకుని, ఇవేవి కూడా రేపు ఛార్జ్షీట్లో ఉండవు. కేవలం కొన్ని మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి, అన్ప్లాపర్ చేయడానికో, రాజకీయంగా బ్లేమ్ చేయడానికి ఉపయోగిస్తున్న ఒక ఆయుధంగానే చూడాలి. అంటే ఇక్కడ ఇవి ఎవరికి కూడా మేము చేయలేదని ప్రకటిస్తే ఈవెన్ కేటీఆర్తో సహా అన్నాడు. చేసి చేస్తున్నది పోలీసుల పని, డ్యూటీ, అది రెగ్యులర్ డ్యూటీ. అక్కడ ఏదో ఒకటి రెండు మిస్యూజ్ అయ్యి ఉండవచ్చు అని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఆయనకు తెలిసి జరిగిందా తెలియజరిగింది వేరే విషయం. అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఉంచుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇది ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు యొక్క వ్యవహారంలో కూడా జోక్యం చేసుకుంటున్నారు. ఒకవేళ అలాంటిది ఏమైనా విన్నా కూడా, అలాంటిది ఏమన్నా దాన్ని వాళ్ళ పరిధిలోకి తీసుకోకుండా వాళ్ళ బలహీనతలు ఆసరా చేసుకుని బహుశా బ్లాక్మెయిల్ చేసి ఉండవచ్చు, లేదా వాళ్ళ మీద ఐటీ రైడ్ చేయించి ఉండవచ్చు, లేదా వాళ్ళు చేసే వ్యాపారంలో పర్సంటేజ్ అడుగుండవచ్చు. అది మరి చేయించినటువంటి రాజ్యం అంటే ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం ఎవరైనా కావచ్చు, వాళ్ళకి షేర్ ఉందా, లేదా కింది స్థాయి అధికారులు మాత్రమే ఇలా కక్కుర్తిపడి చేశారనేది క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఏమి లేకుండా ఆరోపణ చేస్తున్నారు, ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తుంటారు. ఈ కుకింగ్ స్టోరీలనే పడ్డం పెట్టుకొని డిబేట్లు చేసుకుంటూ వాళ్ళని ప్రాపగండం చేయడం వల్ల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోవడం. అంటే ఏదైతే హీరోయిన్ల గురించో లేదా సంసారాల విడాకుల గురించి పోతున్నారో వాళ్ళ మానసిక ధైర్యాన్ని కోల్పోయేలా, వాళ్ళలో కాదు ఇతరులకు కూడా మనోధైర్యాన్ని కోల్పోయేలా అంటే మీ రాజకీయాల కోసం సినీ పరిశ్రమలో రాజకీయ నాయకులు ఆందోళన గురై ఇప్పుడు ఒక ఫోబియా, స్కిజోఫోరియా అంటే లేని ఊహించుకొని భయపడే స్థాయికి వచ్చింది. అంటే నా ఫోన్ కూడా టైప్ అయిందమ్మా. మనం చూస్తుంటాం చిన్న విషయాల్లో కూడా చాలామంది భయపడుతున్నారు. వాస్తవానికి ఇది చాలా ఈజీ. అక్కడ ఏంటంటే
ఈ పెంగసన్స్ సోషల్ మీడియా ఇంత అయిన తర్వాత భయపడుతున్నారు డీప్ ఫేక్లని అవన్నీ ఇది పైగా సెన్సిటివ్ ఫోబియా పెరిగిపోయింది. కేటీఆర్ గారు ఒప్పుకున్నారు అయి ఉండొచ్చు, ఒకరిద్దరు లంగాలు దొంగలు ఉంటారు మరి అన్ని బయట రెండోది ఏంటంటే అక్కడ ఐటీ మినిస్టర్ ఆయన ఉన్నాడు, కేసీఆర్ నానే ఉన్నాడు, కానీ వాళ్ళకి తెలియకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో అండి, ఇంటెలిజెన్స్ బ్యూరో తెలియకుండా బయటకు ఈ ప్రశ్న నేను అడిగిందంటే ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు సేమ్ మోడీ విషయం కూడా అడుగుతున్నప్పుడు ఇవే క్వశ్చన్ అప్లికేబుల్ అవుతాయి. ఈ క్వశ్చన్ కూడా మోడీ విషయంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇక్కడంటే కాకుంటే అంత ఈజీగా ఐటీ రైట్స్, సిబిఐ రైట్స్, ఈడీ రైట్స్ ఏం కావు. అన్ని మూమెంట్లు ఉంటాయి. ఎవరు ఎక్కడ కదులుతున్నారో అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరి మీద రైడ్ అవుతుంది, రైడ్ బాగుంది, ఎలక్ట్రో బాండ్స్ కొంటుంటారు, పార్టీలో విరాళాలు ఇస్తుంటారు, బెయిల్లు వస్తుంటాయి. ఇవన్నీ ఏమో ఊరికని బ్లైండ్గా ఏం రావు. ఖచ్చితంగా ఈ ట్యాపింగ్ వ్యవస్థని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ రకరకాలు ఉంటుంది. అంటే టెక్నికల్ మెథడ్ ఉంటుంది, నాన్ టెక్నికల్ మెథడ్ ఉంటుంది. వాళ్ళకు లేకపోతే స్లీపర్ సెల్స్ ఉంటాయి. అంటే మనకు తెలిసి స్లీపర్ సెల్స్ అంటే ఆటోమేటిక్గా నక్సలైట్లో వీడియో నక్సలైట్గా వెళ్ళిపోయి ఉండడం, లేక సమాజం తెలవకుండా వాళ్ళకి తెలవకుండా పనిచేయడం, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రకరకాలైన ఎత్తుగడలకు కూడా అన్అఫీషియల్ ఎత్తుగడలకు కూడా వాళ్ళ పర్మిషన్స్ ఉంటాయి. అన్అఫీషియల్గా అంటే చట్టం ఒప్పుకోకపోవచ్చు, కానీ చట్టంలో ఒప్పుకోని విధానం కూడా క్రైమ్ని కానీ ఏదన్నా ఫ్యాక్ట్ని డిటెక్ట్ చేసేటప్పుడు వీళ్ళకి అన్అఫీషియల్స్గా కొన్ని మెథడ్స్ ఉంటాయి. దానికి తెలిసే ఉంటుంది, కానీ ఓవరాల్గా ఉంటుంది ఏవైనా సరే. ఇవి తెలిసి తెలివి జరగలేదా అంటే రేపు పొద్దున షార్ట్ షీట్ చేస్తున్నప్పుడు ఉంటుంది. ఇవేమైనా ఈ ఆరోపణలన్నీ కూడా కొన్ని రాజకీయ ఆరోపణలు, రాజకీయ ప్రయోజనం కోసం చేస్తుంటారు. ఇంకొకసారి దీన్ని క్లియర్ చెప్పాలి. అసలు ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించేది. అంటే ఈ వ్యక్తి భావ స్వేచ్ఛను ప్రాథమికంగా ఈ రాజ్యాంగం ఇచ్చినట్టు ప్రాథమిక హక్కులను భంగం కలిగించేది. అది రాజ్యం అంటే పరిపాలించి ఎవరు చేసినా తప్పే. అది అఫీషియల్ చేసినా అన్అఫీషియల్ చేసినా తప్పే. కేవలం ఎప్పుడు సమర్థనీయమవుతుందంటే సంఘానికి, సమాజానికి విద్రోహంగా చర్యలు పాడిపోయే వాళ్ళు చేస్తారు. చట్టం కూడా శిక్షించే విషయంలో అంటే శిక్ష ఉంటుంది, శిక్షించే ఉంచాలి, ఉదారసీనత ఉంటుంది, కానీ శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటి చట్టాలు ఉన్నాయి మనకు. అయితే ఈ పెగసన్స్ అనేది ఎందుకు ఇంత అవుతుందంటే ఇప్పుడు మార్కెట్లో ఫ్రీ యాప్స్ లేదా సాఫ్ట్వేర్లు ఆన్లైన్లో ఒక వందలాది ఉన్నాయి. అవి ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తే ఎంత ప్రమాదం ఉందో అంత ప్రమాదం ఉంది. అయితే వాటిని డిటెక్టివ్ చేస్తూ మన మీడియా ఏదైతే ఉందంటే మనం వాడే సెల్ ఫోన్స్ అంటే ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్ లేదా సోషల్ ప్లాట్ఫామ్ వెబ్సైట్స్ అండ్ సో కాల్డ్ గూగుల్ అండ్ వీళ్ళంతా కూడా ఈ స్పై అంటే సీక్రెట్గా ఉండదు. స్పై అంటే చీకటి కానీ రహస్యంగా ఉంచేటువంటి సాఫ్ట్వేర్ మన ఫోన్లో కానీ మన సిస్టంలో కానీ ఇన్స్టాల్ అవుతుంది. అయితే ఈ పెగసన్స్ అనేది ఏంటంటే చాలా భయంకరమైనటువంటిది. చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు తెలియకుండానే మీ కదలికలు అంటే మీరు గూగుల్ మ్యాప్ ఎలా వెళ్తుంటారో మీ మ్యాప్ను అంటే మీ చాటింగ్స్ను, ఫోటోలు, వీడియోలు, మీ మూమెంట్స్ను విత్ ఇన్ సెకండ్స్లో క్యాప్ చేస్తుంది. మీ ఇన్స్టాల్ చేయడంలో ఈజీ అవుతుంది. నీ ఇనిషియల్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ డిటెక్ట్ చేయడం కూడా ఎవరి వల్ల కాదు. ఫస్ట్ టైం యాపిల్ ఫోన్ కనిపెట్టింది ఈ విషయాన్ని 2021 అనుకుంటా. 21లో యాపిల్ అంటే మనం ప్రొడక్షన్ ఎక్కువ ఉంది యాపిల్ ఫోన్ అని భావిస్తాం. అయితే అట్లాంటి దాంట్లో కూడా మా దాంట్లో అయితే సంథింగ్ జరుగుతుందని ఫస్ట్ ఐపీఎల్ పోయింది, తర్వాత ఫేస్బుక్ కనిపెట్టింది, తర్వాత వాట్సాప్ కనిపెట్టింది. దాన్ని ప్రివెంట్ చేసినా కూడా టెక్నికల్గా దాన్ని సపోర్ట్ చేస్తూ అఫీషియల్స్గా గవర్నమెంటే ఇటు పర్చేజ్ చేస్తుంది 1000 కోట్ల రూపాయలకు. ఈ దేశంలో నరేంద్ర మోడీ కొన్నమాట వాస్తవం, ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు కొన్నమాట వాస్తవం, అందరూ చేస్తున్నారు. కానీ ప్రైవేటు వ్యక్తులకు చేయడం కానీ లేదా ఒక ప్రజానాయకుడు లేదా ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్, అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాళ్ళ పర్సనల్ వ్యవహారాలకు జోక్యం చేసుకోకుండా రాజకీయంగానే రాష్ట్రం గురించి మాత్రమే జోక్యం చేసుకుని ఉంటే బాగుండేది. కాకపోతే ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు ఆరోపణలతో ఉన్నాం కాబట్టి ఎవరు విక్టము ఎవరు క్రిమినల్ అని చెప్పలేము. కేవలం ఇది ఎలక్షన్ స్టెంట్గానే చూడాలి. సో రజిత